చెట్టుకి తెంపుకొని వచ్చిన పళ్ళు అండి. ఇంకా చూడండి పాలు కారుతున్నాయి, అలాగా తెంపుకొచ్చిన పళ్ళు అండి. ఇంకా చూద్దండి, ఇది చూడండి ఎంత పెద్ద పండు ఉన్నదో. చెట్టుని ముగ్గుని పళ్ళు అంటే అంత సంతోషం అండి. ఇదిగోండి ఇదైతే ముగ్గిపోయింది, కొంచెం ఇప్పి చూద్దామా. అబ్బో, సూపర్. ఇదండి టేస్ట్ చూద్దామా మరి అలాగుంది ఏంటండి. అబ్బాయి చాలా కలర్ అండి వచ్చింది. అబ్బా చాలా స్వీట్గా ఉంది. తొక్కుతోటే తింటున్నానండి. తక్కువ కూడా మంచి ఫైబర్ శాతం ఉంటుంది. ఎందుకంటే మనది పురుగులు కొట్టినవి, మందులు కొట్టినవి పళ్ళు కాదండి, ఇవి నేరుగా చెట్టుని తెంపింది అనమాట. సూపరే సూపర్. చాలా బాగా ముగ్గిందండి. మంచి వాటర్ ఉంది, పండు జ్యూసీగా ఉందండి. మనకి సపోటాలు వెంటనే అండి నీరసాన్ని కంట్రోల్ చేస్తుంది, క్యాన్సర్ కణాలు కూడా రాకుండా చేస్తుంది. సపోటా అంత చక్కగా పనితీరు చేస్తుందండి మనకి. చాలా బాగుంది. మా మనోడు చూసాడు ఇంకనే, అమ్మమ్మ పండుకోవాలి అంటాడు. నా ఎరినాగన్నా ఇలాంటివి దొరకవండి మనకి. చాలా బాగుంది పండు మాత్రం, నిజంగా నా లక్క దొరికేసింది. చెట్టుని ముగ్గుని పండు. బాయ్ ఫ్రెండ్స్. దీనికి చక్కగా పేపర్ చుట్టి మనం శుభ్రంగా దాస్తామనుకోండి, 2 రోజుల్లో పండు అలాగ ముగ్గిపోతుంది ఫ్రెండ్స్ మనకి.